హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. తమిళ్ సినిమాలో ఒక క్యామియోలో బాలయ్య. ఇక్కడ నాకు తెలిసి ఆ సినిమా ర్యాంప్ అయ్యా. ఆ సినిమాకి ఎవరు పోటీ వచ్చినా, ఏ సినిమా పోటీ వచ్చినా కుమ్మ అవతల పారేస్తారయ్యా. ఏంటి దిగ్గజాలు ఉన్నాయి అక్కడ. ఒక్కొక్కరు మామూలు కాదు. ఆ ఇంపాక్ట్, ఒక్కొక్కరు క్రియేట్ చేసే ఇంపాక్ట్ వాళ్ళ స్టేట్లలో చూస్తుంటే బంబర్ రేగిస్తారు అనిపిస్తుంది. ఆ రేంజ్లో స్టార్స్ అక్కడ. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కరు అయ్యా. కర్ణాటకకి, తమిళనాడుకి అండ్ మలయాళంకి, ఇప్పుడు మన తెలుగు స్టేట్స్కి. సో మన తెలుగు స్టేట్స్లో ఎవరా అంటే జై బాలయ్య. ఎస్, బాలయ్య అయితే జైలర్ 2లో అయితే ఇప్పుడు క్యామియో రూపంలో వస్తున్నాడు భయ్యా. సో మొత్తానికి ఇప్పటికే అయితే జైలర్ 1లో రజనీకాంత్, మోహన్ లాల్ అండ్ శివరాజ్ కుమార్, సో వీళ్ళు ముగ్గురు అయితే ఫిక్స్ అయ్యి ఆల్రెడీ జైలర్ 1 అయితే రిలీజ్ అయింది. కుమ్మ వదిలివరేసిన సినిమా. ఇప్పుడు జైలర్ 2 వస్తుంది అనమాట. జైలర్ 2లో బాలయ్య క్యామియో చేయబోతున్నాడు. అసలు ఇంక మన తెలుగు స్టేట్స్లో మామూలుగా ఉండదు. ఊపేస్తుంది ఈ సినిమా మాత్రం. ఖచ్చితంగా ఒక చిన్న పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రఫ్ చేస్తారు భయ్య నలుగురు కలిసి. నాకు తెలిసి ఈజీగా 1000 crores వసూలు చేసినా ఇంకా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే జైలర్ పార్ట్ 1 600 crores వసూలు చేసిందంటే జస్ట్ కేక్ వాక్ అంతే. నాకు తెలిసినంత వరకు ఒక హిట్ వస్తే మాత్రం ఈ సినిమాకి అందులో డౌటే లేదు. కిక్కే వేరబ్బా అనే రేంజ్లో ఉంటుంది. సో మొత్తానికి సీనియర్ హీరోస్ అందరూ ఇలా కలిసి చేస్తుంటే ఎప్పుడు ఇంకా ఇప్పుడు మన ట్రెండ్ హీరోస్ చేసేది ఇలా కలిసి. సో ఒక ఎన్టీఆర్, ఒక పవన్ కళ్యాణ్, ఒక అజిత్, ఒక ఎవరు, ఒక విజయ్, ఎవరో చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. సో మొత్తానికి నాకు కూడా అదే ఆశ. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. అండ్ మీకేమనిపిస్తుంది గాయస్ ఈ కామెడీ చూస్తుంటే? తప్పకుండా మన కామెంట్లో తెలియచేయండి. అండ్ ఇంకెందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. సబ్స్క్రైబ్.